రైట్, కార్ వాషింగ్ అయిపోయి అయితే వచ్చేసింది, క్లీన్ అండ్ నీట్గా అయిపోయింది. మనకి ఏంటంటే ఇక్కడ ఉన్న స్టిక్కర్లు అన్నీ రిమూవ్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ రెయిన్ వైజర్స్ ఉండే, రెయిన్ వాటర్ పడకుండా, సో అవి తీసేసి మొత్తం క్లీన్ చేసేస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ స్టిక్కర్ వర్క్ జరుగుతుంది ఇప్పుడు. సో ఈరోజు స్టిక్కర్ వర్క్ రిషిబాయ్ స్టిక్కర్ వర్క్ చేసిపోతున్నాడు. రిషిబాయ్ కింద టైం లేగా 2 दिन. సో 2 daysలో మన స్టిక్కర్ వర్క్ అయిపోతుంది. ఇప్పుడే ఫైనల్ చేసినాం ఏం చేయాలని చెప్పేసి. నేను ఒక గ్రీన్ కలర్ అనుకున్నా కానీ అది అయితే దొరకలేదు. గ్రీన్ కలర్ మిట్టి గ్రీన్ కలర్లో అనుకున్నా కానీ అది దొరకలేదు. అందుకని చెప్పేసి పైన కొద్దిగా గ్రే కలర్, అయితే కింద ఫుల్ గ్రే, పైన లైట్ గ్రే కలర్ కనపడుతుంది మనకి. ఇంకా ర్యాపింగ్ ఎట్లా చేస్తామని నాకు క్లారిటీ రాకుండా చాలా కలర్లు అనుకున్నాము. ఇంకా రిషిబాయ్ని అడిగితే ఈ కలర్ ఆ కలర్ అని చెప్పేసి 2 కలర్లు తీసేసాను. బట్ అది ఎట్లా చేస్తే మన బాడీలో ఎట్లా కనబడుతుంది నాకు అసలు ఇమాజినేషన్ రాకుండా చాలా క్వశ్చన్ చేసాను. ఇంకా రిషిబాయ్ మొత్తం పక్కాయించిపోయి ఏం చేసిండే, భయ్యా నీకు శాంపుల్ చేసి చూపిస్తా, ఈ శాంపుల్ ఎట్లుందో సేమ్ అట్లనే ర్యాప్ చేసిస్తా అని చెప్పేసి చెప్పిండనమాట. సో మంచి టాలెంటెడ్ పర్సన్ చూడండి. ఫటాఫట్ నేనైతే 2 ఏవైతే కలర్లు తెచ్చినామో షేడ్స్, వాటిని యూజ్ చేసి చిన్న శాంపుల్ చేసిండు. అసలు నేను ఫిదా అయిపోయాను ఇంకా శాంపుల్ చేసి. అంటే మన చిన్న కార్‌లోనే మొత్తం చూపించాడనమాట. ఇంకా పెద్దది నాకు ఫుల్ కాన్ఫిడెంట్ వచ్చింది అప్పుడిక. సర్లే మనకు తీసుకున్న కలర్లు మంచిగున్నాయి, ఇంకా బ్యూటిఫుల్ అని చెప్పేసి, రిగ్రెట్ అవ్వమని చెప్పేసి కాన్ఫిడెంట్ అయితే వచ్చింది. ఇది కారు చూడండి. ఇది మన ర్యాపింగ్ కూడా సేమ్ ఇదే రకంగా జరగబోతుంది. సో ఫస్ట్ ఏంటంటే మనము కింద ఒక కలరు, పైన ఒక కలరు వేస్తున్నాం అనమాట. సో దానికోసము మధ్యలో ఒకటి లైన్ అయితే వేస్తున్నాము చిన్న స్టిక్కర్తోని. అది లైన్ వేసిన తర్వాత లైన్ రిఫరెన్స్ తీసుకొని మనం పైన ఒక కలర్ స్టిక్కర్, కింద ఒక కలర్ స్టిక్కర్ వేసేస్తాం అన్నమాట. ర్యాప్ వర్క్ స్టార్ట్ అయింది. పైన ఇది కొద్దిగా వైటిష్ అండ్ కింద వచ్చేసి గ్రే వస్తుంది. సో మనది గ్లిస్టరింగ్ గ్లే అనమాట. ఇది చెమ్కి ఉంటుంది. ఇది వచ్చేసి మ్యాట్ నేను వేయించేది. ఇది 1 డోర్ వర్క్ అయితే అయిపోయింది. ఫినిషింగ్ అనేది చాలా బాగుంది, ఇక్కడ బబుల్స్ లేకుండా. సో దీనికి 1 డోర్కి ఆల్మోస్ట్ ఒక 1 అవర్ పట్టింది. ఈ కార్నర్లలో మనకి డోర్ వచ్చేసి కొద్దిగా కర్వ్డ్ ఉంటుంది అనమాట. సో అది స్ట్రేట్ ర్యాప్ కాబట్టి ఇది కొద్దిగా హీట్ చేసి ఇట్లా కార్నర్లలో మంచిగా వెళ్ళకుండా వెళ్ళాల్సి వస్తుంది. సో మధ్యలో కొద్దిగా ఎత్తు ఉండి అటు డోర్ పైన కింద ఇట్లా కర్వ్లాగా వచ్చింది కాబట్టి మంచి షేప్ రావడానికి ఈ రకంగా హీట్ చేసేసి కటింగ్ చేసేసి పర్ఫెక్ట్గా ఫినిషింగ్ ఇస్తున్నాడు. చాలా డెడికేటెడ్ వర్క్ ఇది. సో ఒక్కొక్క డోర్కి 1 అవర్ పడుతుంది, ఎందుకంటే బబుల్స్ రాకుండా క్లియర్గా ర్యాప్ చేసుకోవాలన్నమాట. బబుల్స్ వస్తే ఏమవుతుందంటే తర్వాత అది దాంట్లోంచి మొత్తం ర్యాప్ అనేది ఊడిపోవడానికి పాసిబిలిటీ వచ్చింది. అంటే బబుల్స్ రాకుండా మొత్తము ఈ బ్రీడింగ్ ఉంటుంది కదా డోర్కి బ్రీడింగ్ తీసేసి మరి ఈ ర్యాప్ వేసిన తర్వాత బ్రీడింగ్ వేసేస్తున్నాడు. అసలు అది బెస్ట్ మెథడ్ అనమాట. బ్రీడింగ్ ఉంటే మనము ర్యాప్ చేస్తే కనుక అది పైన ఇట్లా ర్యాప్ లేసిపోయే అవకాశం ఉంటుంది. సో పర్ఫెక్ట్గా అయితే చేస్తున్నాడు. త్రీ అవర్స్లో 3 విండోస్కి కలర్ అయితే అయిపోయింది. ఎస్టర్డే అయిపోయింది ర్యాప్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండ్ కింది పార్ట్ అటు సైడ్ చేసేస్తే ఈరోజు కారు ర్యాప్ వర్క్ అయిపోతుంది. అది పైన కలర్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కింద మనము కలర్ వేసే ముందు ఒకటి సన్నటి స్ట్రాప్ వేసుకున్నాం కదా, పైన కలర్కి కింద కలర్కి డిఫరెన్స్కి. సో అక్కడ ఇప్పుడు ఫినిషింగ్ వేస్తున్నాడు అనమాట, ఫైన్గా కట్ చేస్తున్నాడు. సో అప్పుడు మనకి కరెక్ట్ కర్వ్ షేప్ వస్తుంది. సో ఫస్టే కట్ చేసి మనం వేస్తే కనుక అది కరెక్ట్ సెట్ కావచ్చు. అందుకనే కొద్దిగా ఎక్స్ట్రా పిక్ చేసేసి కింద ఎక్స్ట్రా పార్ట్ని మనం వేసుకున్న దాని ప్రకారం కట్ చేసినాడు. ఇది పైన అయితే అయిపోయింది వైట్ కలర్, కింద కొద్దిగా గ్రే కలర్ వస్తుంది.
ఇది మనకు ఫుల్ గ్రే ఉంది. ఇది కూడా బాగానే ఉంది యాక్చువల్గా అయితే ఫస్ట్ చూస్తే, కానీ మనం కొద్దిగా లైట్ కలర్ తెచ్చాము, అది వేస్తారు ఇప్పుడు. ఇది మన యాక్చువల్ బాడీ కలరు. అప్పుడు కింద వేసేది ఇది లైట్, కొద్దిగా లైట్ వస్తుంది. ఇదే గ్రే, కానీ ఇది గ్లిస్టరింగ్ గ్లే. సో ఇది ఏంటంటే మనకి షైనింగ్ అనమాట. ఇది మ్యాట్, షైనింగ్ ఉండదు. షాంపూ డాల్కే దాలో పైంది డైరెక్ట్ స్టిక్ చేసేసి కట్ చేసేసినాడు. కిందిది మాత్రం షాంపూ వేసేసి, షాంపూ వేస్తే పర్ఫెక్ట్గా ఫస్ట్ అతుక్కోదు అనమాట. ఫస్ట్ షాంపూ వేస్తే అది మూవ్ చేయొచ్చు. సో దాని ప్రకారం షాంపూ వేసేసి దాన్ని క్లీన్ చేస్తున్నాడు. ఆల్రైట్, ర్యాపింగ్ వర్క్ అయితే నడుస్తుంది. పైన వైట్, కొద్దిగా లైట్ వైట్, అండ్ కింద వచ్చేసి గ్రే మ్యాట్ కలర్స్ రెండు. సో ఇది ఫుల్ వెహికల్ మొత్తం ఇదే రకంగా వస్తుంది, 2 కలర్ కాంబినేషన్. అది చూడండి, ఇది ఫైనల్ ఫినిషింగ్. పెయింటింగ్ లాగానే ఉంది, గుడ్ వర్క్. ఇక్కడ అండ్ అక్కడ కూడా అయిపోయింది, ఇంకా బాగా కనబడుతుంది. కలర్ అయితే సూపర్ ఉంది, చాలా ఎక్సైటింగ్ ఉంది. ఫుల్ ర్యాప్ అయినాక చూడడానికి. ఆ సైడ్ అయిపోయింది, ఇటు సైడ్ జరుగుతుంది. और मुझे काम करने में दिक्कत आ रही थी बहुत ज़्यादा। क्यों? अरे वो नाखून काटने वाली खो इधर। अभी नाखून से क्या फटने का डर रहता है। पकड़ना है। రైట్, ర్యాపింగ్ వర్క్ అయితే కంటిన్యూ ఉంది. ఒక్కొక్క డోర్కి 1 అవర్ పడుతుంది. సో ఫుల్ ఆన్ ప్లేస్. అటు సైడ్ అయితే అయిపోయింది, అది ఇప్పుడే రివీల్ చేయను. సో ఇటు సైడ్ హాఫ్ అయితే అయిపోయింది. ఇంకా ఈరోజు నైట్ అయితే కింద హాఫ్ అయిపోతుంది. ర్యాపింగ్ వర్క్ ఫుల్ కంప్లీట్. రేపు అయితే ఇంకా నేమ్స్ ఉంటాయి కదా, ఛానల్ నేమ్స్ అవి ఇవి అంతా రేపు అయిపోతుంది. అదే ఆ రకంగా ర్యాపింగ్ వర్క్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వీడియోలో మంచిగా మనము దానిపైన అతికించడానికి లోగోస్, ఛానల్ నేమ్స్ అవన్నీ అయితే డిజైన్ చేసినాము. అవన్నీ ప్రింటింగ్ గానీ ఎట్లా స్టిక్ చేసినాము, ఎక్కడెక్కడ ఏమేమి లోగోలు వేసినాం అనేది అయితే నెక్స్ట్ వీడియోలో వస్తది. అది తప్పకుండా చూడండి. అండ్ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేస్తే నెక్స్ట్ వీడియోలు మీకు చూడడానికి ఫీడ్‌లో వస్తాయి. చలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ బై బై.